హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. రైల్వే నుండి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న మనకి ఏఎల్పి నోటిఫికేషన్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో చాలామంది ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్ అనేది చూసి ఇది ఫేక్ నోటిఫికేషన్ అనేసి చాలామంది అంటున్నారు. అయితే నా ఉద్దేశం ఏంటంటే ఇది ఫేక్ నోటిఫికేషన్ అయితే కాదండి. మనకి ఇంకా ఫేక్ నోటిఫికేషన్ కాదా అనేది ఒక 2 డేస్లో మనకి రేపు ఎంప్లాయ్మెంట్ న్యూస్లో రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ మీకు చెప్పడం ఏంటంటే ఇది ఎంప్లాయ్మెంట్ న్యూస్ యొక్క అప్డేట్ అండి. సో కాబట్టి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మరికొద్ది రోజుల్లో మనకి కంప్లీట్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. అయితే ఆ నోటిఫికేషను మనకి ముందుగా వస్తుందని మనకు ఒక ఐడియా వచ్చింది. కాబట్టి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది ఒకసారి క్వాలిఫికేషన్ ఏంటి ఉంటుంది అనేది ఒకసారి చూసినట్లయితే ఇక్కడ మీరు చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్. ఇది ఎంప్లాయ్మెంట్ నోటీస్ అని క్లియర్గా రాయడం జరుగుతుంది. ఇక్కడ మీరు క్లియర్గా గమనిస్తే ఎంప్లాయ్మెంట్ నోటీస్ అండి. రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ లోకో పైలట్, మనకి ఏఎల్పీలు అని చెప్తాం. ఆ ఏఎల్పీలు అనేవి ఇక్కడ చూసినట్లయితే అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ లోకో పైలట్ ఇన్ ద టేబుల్. ద లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ అప్లికేషన్ February 19th నుండి లాస్ట్ డేట్ అండి. అయితే మస్ట్ బి సబ్మిటెడ్ ఆన్లైన్ ఓన్లీ. ఇదంతా ఆన్లైన్లోనే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే అఫీషియల్ వెబ్సైట్లో ఇంకా దీన్ని మనకి అఫీషియల్ వెబ్సైట్లో ఈ నోటిఫికేషన్ అయితే రాలేదండి. సో అఫీషియల్ వెబ్సైట్లో వచ్చినప్పుడు మీకు క్లియర్గా ఆ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఇక ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ చూస్తున్నట్లయితే 20 January 2024. అంటే మనకి 20న ఇంకా 2 days ఉందండి టైము. ఆ 20th మనకి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. అప్పటి నుండి మనకి ఆన్లైన్ అవుతుందని చెప్పడం జరుగుతుంది. ఇక క్లోజింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఏంటంటే 19th February అండి. ఇక ఈ అసిస్టెంట్ లోకో పైలట్ పోస్ట్ అనేది ఏ లెవెల్లోకి వస్తుంది అంటే లెవెల్ 2 కన్నా వస్తుందండి. మనకి లెవెల్ 2 వస్తుంది. శాలరీ ఎంత వస్తుంది అంటే మనకి 19,900 ఉంటుంది. ఇది ఇనిషియల్ పే అండి, అంటే బేసిక్ పే అంటారు. దీంతో పాటుగా మనకి హెచ్ఆర్ఏ, హౌస్ ఎలివెన్సెస్ అనేవి మనకి చాలా యాడ్ అవుతుంటాయి. ఇక మీకు రైల్వే శాలరీస్ గురించి కూడా నేను కొన్ని వీడియోస్లో చెప్పడం జరిగింది వేరేగా. ఆ వీడియోస్ కూడా మీరు వాచ్ చేయండి. ఇక మెడికల్ స్టాండర్డ్స్ ఎలా ఉండాలంటే A1 అండి. ఇక ఏజ్ చూసినట్లయితే 18 to 13 years, 18 to 30 years ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అవుతారండి. ఇక ఎన్ని పోస్ట్ ఉన్నాయంటే 5,696 అండి. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇది చూసి మీరు చాలామంది భయపడుతుంటారండి. ఎందుకు అంటే మనకి ఏఎల్పీలో చాలా ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయని బిఫోర్గా అయితే ఒక ఇంటిమేషన్ అయితే రావడం జరిగింది. ఇక్కడ నోటిఫికేషన్స్ పోస్టులు చూసినట్లయితే 5,696 అండి. మీరు ఒకటి గమనించినట్లయితే మనకి బిఫోర్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే అంతకుముందు ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ కూడా 10,000 12,000 అని చెప్పారు. కానీ రీసెంట్గా ఇచ్చిన నోటీస్ ప్రకారం ఎలా వచ్చిందంటే 2,250 పోస్టులు అయితే రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ పోస్ట్ కూడా తగ్గే అవకాశం ఉంది. అది క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది మరికొద్ది రోజుల్లో రావడం జరుగుతుందండి. ఇక చూసినట్లయితే ఇక్కడ డేటు ఏజ్ ఎలా అంటే 18 to 30 years అండి. యాజ్ ఆన్ ఇప్పటి వరకు అంటే మనకి July 1st 2024ని కన్సిడర్ చేసుకుని అప్పటికి 30 years లోపు ఉండాలండి. 18 years క్రాస్ చేసి ఉండాలండి. ఇక చూసినట్లయితే మెడికల్ స్టాండర్డ్స్ అండి. రైల్వేస్లో మెడికల్ అనేది చాలా క్రూషియల్ రోల్ అండి. క్రూషియల్ రోల్ అనేది పోషిస్తుంది. ఇక్కడ A1 మెడికల్ ఉండాలండి. జనరల్ ఫిట్నెస్ ఏంటంటే ఫిజికల్ ఫిట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్ సరిపోతుందండి. ఇక విజన్ చూసినట్లయితే 6/6 వితౌట్ గ్లాస్ అండి. ఇవన్నీ క్లియర్గా మీకు ఈ కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్ టెలిగ్రామ్ ఛానల్లో నోటిఫికేషన్ అనేది నేను అప్లోడ్ చేస్తాను. ప్రతి అప్డేట్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో ఫస్ట్ PDF అనేది అప్లోడ్ చేస్తానండి. అక్కడ PDF మీరు చూసినట్లయితే మీరు క్లియర్గా చూడవచ్చు. ఇక ఎవరు ఎలిజిబుల్ అంటే ఎవరైతే 10th class క్వాలిఫికేషన్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అవుతారండి. ఇక్కడ చూసినట్లయితే మెట్రికులేషన్ అంటే 10th class అండి. ఆర్ SSC/LC ప్లస్ ITI ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ NCVT SCVT ఇన్ ద ట్రేడ్స్ అండి ఆఫ్ ఫిట్టర్. ఎవరైతే ITI చేసి వాళ్ళకి అప్రెంటిస్ ఉంటే చాలా యూజ్ ఉంటుందండి. ఇక ఇన్ ట్రేడ్స్ ఆఫ్ ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, నెక్స్ట్ ఇవన్నీ ఉన్నాయండి. మెకానిక్, రేడియో, టీవీ ఇవన్నీ చూసినట్లయితే మనకు క్లియర్గా అర్థమవుతుంది.
తర్వాత రిజర్వేషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ చూసినట్లయితే ఫర్ డీటెయిల్స్ ప్లీజ్ రిఫర్ టు అవైలబుల్ ఇన్ ద అఫీషియల్ వెబ్సైట్ అంటున్నారండి. ఇంకా మనకి అఫీషియల్ వెబ్సైట్లో ఇంకా రాలేదు. అఫీషియల్ వెబ్సైట్లో వచ్చినప్పుడు ఇంకా మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రతి అప్డేట్ అనేది మన ఛానల్లో అప్డేట్ చేస్తున్నాం కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి అప్డేట్ అనేది మీ ఫోన్కి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.